హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర JBL నుంచి 1300 సిలిండర్ ఉందన్నమాట. దీని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఇదంటే పిచ్ ఉంటుంది, చాలా మందికి క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే JBL 1300 నుంచి వచ్చే బేస్ కానీ చాలా మందికి అది ఎప్పుడో వచ్చింది, దగ్గర ఒక 10 years బ్యాక్ అనుకుంటా. స్టిల్ నా ఇప్పుడు కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాని మోడల్ నేమ్ చూసుకుంటే GTX 1300 THI అనమాట దాని మోడల్ నేమ్. బట్ మనకి రెగ్యులర్ గా వర్డ్ వచ్చేసి JBL 1300 సిలిండర్. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే దీని అవుట్పుట్ గురించి చాలా మంది వెయిట్ చేస్తారు. చాలా మంది ఇంట్లో యూజ్ చేయడానికి కానీ వెహికల్స్ లో యూజ్ చేయడానికి చాలా ఇష్టపడతారు అనమాట. మనం ఈ వీడియోలో దాన్ని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ స్టాక్ లో ఏమైనా చేంజ్ ఉందా, బేస్ పంచ్ ఏమైనా మారిందా అని. ప్రజెంట్ అయితే అలా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే కాపీస్ చాలా ఎక్కువైపోయాయి JBLలో. ఎందుకంటే సక్సెస్ఫుల్ కంపెనీ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాపీస్ వస్తూ ఉంటే చాలా మంది కాపీస్ కొనుక్కొని కూడా మోసపోతూ ఉంటారు. సో ఈ వీడియోలో మన ఒరిజినల్ JBL 1300 సిలిండర్ ఎట్లా ఉందో ఫుల్గా తెలుసుకుందాం. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో, అవుట్పుట్ ఎలా ఉంది, డిజైన్ ఏమైనా చేంజ్ అయిందా, అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. మ్యాక్సిమం ఏమాత్రం చేంజ్ ఉండదు, బట్ కాకపోతే మీకు ఆ మ్యాగ్నెట్స్ అవన్నీ లోపల మారుతాయి కాబట్టి అంత డిఫరెన్స్ అయితే మీకు ఫరక్ పడదు. బట్ ఐటమ్ మాత్రం సేమ్, మీకు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సో మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే JBL ఫ్యాన్స్ ఉంటారో, JBL గురించి చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. డౌన్ డిస్క్రిప్షన్లో మీకు నా వాట్సాప్ చాట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే చార్జ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. JBL 1300 దీని మోడల్ నేమ్ వచ్చేసి GTX 1300 THI అనమాట. నాకు వీళ్ళ బాక్స్ ప్యాకింగ్ చాలా నచ్చుతుంది. పర్ఫెక్ట్గా ఇట్లా మీకు ప్యాక్ చేసి వస్తుంది. మన బాక్స్లో చూసుకుంటే మనకి ఒక పౌచ్ ప్యాకెట్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అందులో చూసుకుంటే మనకి 2 స్ట్రాప్స్ ఉన్నాయి. స్ట్రాప్స్తో పాటు ఒక వారంటీ కార్డ్, ఒక యూజర్ మాన్యువల్, 2 JBL స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి డౌన్లో బూట్స్ లాంటివి, అంటే ప్లాస్టిక్ స్టిక్స్ లాంటివి అయితే 4 ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు దాని తాలూకా స్క్రూస్ కూడా ఈ పౌచ్లోనే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్లీ చూసుకుంటే మనకి మాస్టర్ పీస్ ఉంది, మనకి 1300 సిలిండర్ అనమాట. ఇది మనకి ఓవరాల్గా సిలిండర్ అయితే లుక్స్ పరంగా మాత్రం ఎగ్దమ్ నెంబర్ 1 ఉంటుంది, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం దీని ఫ్రంట్లో చూసుకుంటే జాలీ కూడా ఏవైనా సరే చాలా అట్రాక్టివ్ ఉంటాయి. దాని డౌన్లో చూసుకుంటే JBL అన్న బ్రాండింగ్ ఉంది. మన ఓఫర్ పైన అబ్జర్వ్ చేస్తే JBL 1300 అని మనకైతే రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే స్టార్టింగ్ లో మనకైతే ఎయిర్ హోల్ ఉంది. ఇది మనకి లోపల అబ్జర్వ్ చేస్తే ఊఫర్ తాలూకా మ్యాగ్నెట్ మనకి కనిపిస్తుంది. డౌన్ లో చూసుకుంటే మనకి వైర్స్ పెట్టుకునే సాకెట్ ప్రొవైడ్ చేశారు. దానిపైన JBL 1300 అని మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ గా మీకు అయితే ఇట్లా ఉంటుంది. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ ఏమైనా సరే JBL బ్రాండ్ది చాలా క్లాస్ గా వస్తుంది. మీకు అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీని సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మీకు బేస్ పంచ్ అవన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. JBL పెట్టింది పేరు సౌండ్ అవుట్పుట్ కి. సో మనం దీన్ని అవుట్పుట్ చెక్ చేద్దాం. నేనైతే క్లాస్ డి బోర్డ్ యూజ్ చేయాల్సిన, నా క్లాస్ డి బోర్డ్ చెప్పాను కదా మన ఛానల్లో ఉంటుంది. దాని మీద ఇది యూజ్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ వస్తుంది. మీకు ఓవరాల్గా అవుట్పుట్ కూడా మీకు తెలుస్తుంది బేస్ పంచ్ ఎట్లా ఉంది అని. ఫస్ట్ మనం దీని అవుట్పుట్ ఉందాం, తర్వాత మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని అవుట్పుట్ అనేది ఎంత స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినా సరే మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు బేస్లో. అంత పవర్ఫుల్ ఇది. మనకి 1300 అనేది క్రేజ్ చెప్పా కదా, JBLలో క్రేజ్ ఉన్న ఐటమ్ అయితే ఇది. మనకి దీంతో పాటు ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది వచ్చి బోర్డు. మనకి ఆ బోర్డు ఎంత క్లాస్ ఉందంటే అప్ టు 350 వాట్. ఇది మనకి 325 వాట్స్ వరకు అయితే ఇది రావడం జరుగుతుంది. ఆ బోర్డు మనకి 350 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఆ బోర్డు ప్లస్ ఇది ప్లస్ నేను యూజ్ చేసిన స్పీకర్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నది మీ టీవీ కింద కానీ మీ ఇంట్లో కానీ ఏకదమ్ నెంబర్ 1 ఉంటాయి. సో మీకు ఐటమ్ అన్నీ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నేను యూజ్ చేసిన బోర్డు కానీ, ఆ బోర్డు తాలూకా పవర్ సప్లై కానీ, దీని తాలూకా ప్రైస్ కానీ అన్నీ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలానే నా వాట్సాప్ చాట్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఏ ఐటమ్ అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే JBL ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.